హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు చిలక మాత్రమే ఎందుకు పలుకులు పలుకుతుంది, అదేవిధంగా కన్యా రాశి వారికి ఏ రంగులు కలిసి వస్తాయి ఏంటి అన్న విషయం చూద్దాం. ఇక ప్రపంచంలో ఇన్ని జీవకోటి ప్రాణులు ఉండగా మనిషి తర్వాత చిలక మాత్రమే ఎందుకు పలుకులు పలుకుతుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ కథ గురించి భారతంలో అనుశాసిక పర్వంలో భీష్మ పితామహులు వారు చెప్తారు. ఒకరోజు అగ్ని దేవుడు నిద్రించాలి అని అనుకున్నాడు. అతని దేవతల కంట పడకుండా వెళ్ళి నిద్రపోదాం అనుకుంటాడు. ఎందుకంటే దేవతల కంట పడితే ఏదో ఒకటి చెప్తారని చెప్పేసి. ఇక అదే సమయంలో దేవతలకు అగ్నితో పని పడుతుంది. ఇక అగ్ని వెళ్ళి రసాతలంలోని నీటి అడుగున నిద్రిస్తాడు. ఇక కప్ప పైనకు వచ్చి, మీరు అగ్నిదేవుని కోసం ఎదురు చూస్తున్నారా? రసాతలంలో నిద్రిస్తున్నాడు, అతని వలన నీరంతా వేడెక్కింది, అక్కడ ఉండలేక నేను బయటకు వచ్చాను అని చెప్పేసి చెప్తుంది. దానికి దేవతలు సంతోషపడతారు. కానీ అగ్నిదేవుడికి విపరీతమైన కోపం వచ్చి ఆ కప్పకు శాపం పెడతాడు. నీ నాలుక వెనక్కి తిరుగుతుంది, నీకు మాటలు రావు అని. కానీ దేవతలు సంతోషపడి ఆ కప్పకు వరాలనిస్తారు. కప్పకు, నీ నాలుక వెనక్కి ఉన్న రకరకాల శబ్దాలు చేస్తావు, అలాగే నువ్వు బిలంలో అయినా ఆహారం లేకున్నా కూడా బ్రతకగలవు, నువ్వు నీరు లేకున్నా కూడా బ్రతుకుతావు, రాత్రివేళ కూడా నువ్వు సంచారం చేయగలవని అనేక రకాల వరాలను కప్పకు ఇస్తారు దేవతలు. ఇక అగ్నిదేవుడు అక్కడి నుంచి వెళ్ళి రావి చెట్టులో దాక్కుంటాడు. ఐరావతం లాంటి ఒక పెద్ద ఏనుగు అది గమనించి దేవతలకు చెప్తుంది. ఏనుగు మీద కోపగించిన అగ్నిదేవుడు, నీ నాలుక కూడా వెనక్కి తిరుగుతుంది, నీకు మాటలు రావు అని చెప్తారు. కానీ దేవతలకు చెప్పినందుకు దేవతలు సంతోషపడి, నువ్వు అన్నీ తినగలుగుతావు, నీ నుండి వచ్చే ఘీంకారం అద్భుతంగా ఉంటుంది, ఏవైతే మన సరిగమ పదలో ఉన్న స్వరంలో ఒక స్వరం ఏనుగు నుంచే వచ్చింది అన్న విషయం మనకు తెలిసిందే. ఇక తదుపరి అగ్నిదేవుడు అక్కడి నుంచి వెళ్ళి జమ్మి చెట్టులో దాక్కుంటాడు. ఇక అది చూసి చిలక దేవతలకు చెప్తుంది. ఆ చిలకకు అగ్నిదేవుడు శాపాన్ని పెడతాడు, నీకు మాటలు రాకుండా ఉంటామని. కానీ దేవతలు మాత్రం వరం ఇస్తారు. నువ్వు అద్భుతంగా ముద్దు ముద్దుగా మాట్లాడతావు, నీ మాటలు మధురంగా ఉంటాయి అని చెప్పేసి దేవతలు వరం పెడతారు. చివరికి అగ్నిదేవుడు దేవతల కంటపడి దేవతలు అడిగిన కార్యాన్ని నిర్వహిస్తాడు. ఈ విధంగా చిలక పలుకులు పలకగలుగుతుంది. ఇక కన్యా రాశి వారికి కలిసి వచ్చే విషయాల గురించి చూద్దాము. రాశులన్నిటిలో కూడా కన్యా రాశి వారు చాలా తెలివైన వారిగా ఉంటారు. వీరికి కలిసి వచ్చే వారాలు బుధవారం, శుక్రవారం. కలిసి రానివి మంగళ, గురు, సోమవారాలు. వీరికి ఘాతవారం శనివారం. ఈ శనివారంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకుండా ఉండడం మంచిది. కలిసే వచ్చే రంగులు ఊదా రంగు, కలిసి రాని రంగులు ఎరుపు, పసుపు. అలాగే వీరికి తీసుకోకూడని ఆహారం, అధికంగా బరువు పెంచే ఆహారాలు తీసుకోకూడదు, చాక్లెట్స్ తినొద్దు. వీరు ఘాతమాసం భాద్రపద మాసం, ఘాత తిథి అష్టమి తిథి. వీరికి లక్కీ నెంబర్ వచ్చేసి 5. ఇక వీరు శ్రీ మహావిష్ణువును పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు అవతారాలకు సంబంధించి కృష్ణుని కానీ, రాముణ్ణి కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ పూజించిన వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.